సాంబార్ చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీలోకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ముల్లంగి సాంబార్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ఇది చేయటము. జనరల్గా మనము సాంబార్ చేయాలంటే పప్పు టమాటా కుక్కర్లో ఉడకబెట్టి ఆ పప్పు వేసి చేస్తాము. ఇది తిన్నప్పుడు బాగానే ఉంటుంది కానీ తిన్నాక చాలా హెవీగా అనిపిస్తుంది. అందుకని పప్పు వేయకుండా ఈజీగా ఈ సాంబార్ పొడి చేసి పెట్టుకుని ఎప్పుడు ఏ సాంబార్ చేసినా కానీ ఈ పొడి వేసి 2 చెంచాలు వేసేస్తే సాంబార్ ఇడ్లీలోకి మధ్యాహ్నం అన్నంలో కూడా ఈ సాంబార్ వేసుకుని తింటే మనకి హెవీగానే అనిపించదు. కందిపప్పు లేకుండా ఈ పొడి వేస్తే సరిపోతుంది. చేశాను. మరి ఈ పొడి ఏ విధంగా చేశాను ఇప్పుడు చెప్తున్నాను. 2 గ్లాసుల నిండుగా ధనియాలు తీసుకోవాలి. అది వేయించేసి దోరగా కమ్మటి వాసన వచ్చేదాకా వేయించడం తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 గ్లాసుల ధనియాలకి 1 గ్లాసు కందిపప్పు, 1/2 గ్లాసు శనగపప్పు, 1/2 గ్లాసు మినపప్పు, 1/2 గ్లాసు బియ్యం, 2 టేబుల్ స్పూన్స్ మెంతులు, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ మిరియాలు. ఇంకా కారానికి 4 ఎండుమిరపకాయలు కూడా వేస్తే సరిపోతుంది. ఇంకా కారం కావాల్సిన వాళ్ళు సాంబార్ చేసేటప్పుడు కొంచెం కారం వేసుకోవచ్చు. 1 గుప్పెడు కరివేపాకు కడిగి ఆరబెట్టుకుంది కూడా వేసి వేయించుకోవాలి. పప్పులు బాగా వేగుతూ వచ్చిన టైంలో ఎండుమిరపకాయ కరివేపాకు కూడా వేసి వేయించేసుకోవాలి. గలగల అనేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇది గ్రైండ్ చేసేటప్పుడు దీంట్లో 1 చెంచాడు ఇంగువ, 1 చెంచాడు పసుపు కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కలిపి మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. మనం ఎప్పుడు సాంబార్ చేసుకుంటే అప్పుడు ఈ పొడిని 2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా కందిపప్పు ఉడికించి వేయక్కర్లేదు సాంబార్. నేనైతే ఇడ్లీ కుక్కర్లో పెట్టేసేసి గిన్నెలోనే సాంబార్ చేసేసాను. గిన్నెలో నిండా నీళ్ళు పోసేసి అందులో 2 ముల్లంగి ముక్కలుగా తరుకుని చక్రాల్లాగా అందులో వేసుకోవాలి. అదేవిధంగా 1 క్యారెట్, 1 చిన్న ముక్క సొరకాయ కూడా వేసుకుని ఇవన్నీ వేసి 10 నిమిషాల సేపు ఉడకనిస్తే ఆ ముక్కలు ఉడికిపోతాయి. అవి ఉడికిపోయిన తర్వాత దాంట్లో తగినంత ఉప్పు పసుపు వేసి ఈ పొడిని 2 to 3 టేబుల్ స్పూన్స్ మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసేసి కొత్తిమీర కరివేపాకు వేసి టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు వేసి మరి కొద్దిసేపు ఉడికించిన తర్వాత పోపు పెట్టుకోవాలి. నూనె, మెంతులు, ఆవాలు, ఇంగువ పోపు పెట్టేస్తే సాంబార్ రెడీ అయిపోతుంది. కందిపప్పు ఉడికించి వేయకుండా గుమగుమాయించే సాంబార్ ఈ విధంగా తొందరగా అరిగే సాంబార్ ఇట్లాగా చేసేసుకోవచ్చు ఈ పొడితోటి.